తిరుమల వెంకటేశ్వర స్వామి వైకుంఠ ద్వార దర్శనానికి తిరుమల తిరుపతి దేవస్థానం విస్తృత ఏర్పాటు చేసింది. గతంలో సంఘటనలను దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది తొలి 3 రోజుల పాటు ఏకాదశి, ద్వాదశి, జనవరి 1వ తారీఖు 3 రోజుల పాటు లక్కీడిపు ద్వారా 1,80,000 మంది భక్తులకు టికెట్ కేటాయించింది. వారు 3 రోజుల పాటు దర్శనం చేసుకున్నారు. మిగిలిన 7 రోజుల పాటు సర్వదర్శనం కోసం వచ్చే భక్తులను వైకుంఠ కాంప్లెక్స్ లోకి అనుమతించి అక్కడ నుంచి దర్శనానికి ఏర్పాటు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఎలాంటి ఏర్పాటు చేసింది, రాత్రి ఎన్ని గంటల తర్వాత వైకుంఠ ద్వారా దర్శనం ప్రారంభమవుతుంది, సామాన్య భక్తులకు ఎప్పటి నుంచి దర్శనం ప్రారంభమవుతుంది అనే విషయాలు తెలియజేసేందుకు మన దగ్గర అదనపు వెంకటేశ్వర సార్ ఉన్నారు. వారిని అడిగి దర్శనానికి సంబంధించి ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది? ఓం నమో వెంకటేశాయ. ఇప్పటికే దాదాపు ఏర్పాట్లన్నీ కూడా పూర్తి అయ్యాయని చెప్పొచ్చు. అలానే ఈరోజు 10:30 కల్లా 11 కల్లా కూడా టెంపుల్ పూర్తి స్థాయిలో దర్శనం చేయించి పంపించడం జరుగుతుంది. ఎందుకంటే దాదాపు 1.5 అవర్ క్లీన్ చేసుకోవటానికి, అలానే కంపార్ట్మెంట్స్ అన్నీ కూడా క్లీన్ చేసుకోవటానికి రేపు మార్నింగ్ 12 తర్వాత మనకు వైకుంఠ ద్వారం తెలుసుకుంటుంది. తర్వాత ఒక 1.5 అవర్ దాకా రిచువల్స్ ఉన్న తర్వాత దర్శనం ఎగ్జాక్ట్గా 1:15 నుంచి 1:30 మధ్యలో స్టార్ట్ అవుతుంది. తర్వాత దాదాపు 20 గంటల దర్శనం, రాత్రి దాకా ఆల్మోస్ట్ నైట్ 11 దాకా దర్శనం ఉంటుంది. సో వీటన్నిటిని కూడా మనం ఇప్పటికే మన ప్లానింగ్లో అన్నీ కూడా చూసుకొని ఎంతమంది దర్శనం చేయించగలమో అంతవరకు మన స్లాట్స్ కూడా ఇవ్వటం జరిగింది. తొలి 3 రోజులు మీ అందరికీ తెలుసు, మనం ఈ డిప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి స్లాట్ ఇవ్వటం జరిగింది. అలానే ఇప్పుడు ATGH దగ్గర ఉన్నాము. ఇక్కడ కూడా రేపు మధ్యాహ్నం నుంచి స్లాట్స్ అన్నీ కూడా ఇక్కడ స్టార్ట్ అవుతాయి. రేపు మార్నింగ్ స్లాట్స్ అన్నీ కూడా కృష్ణతేజాలో స్టార్ట్ అవుతాయి. రేపు ఈవినింగ్ స్లాట్స్ అన్నీ కూడా 5 తర్వాత శిలాతోరణం స్టార్ట్ అవుతుంది. అలానే డిఫరెంట్ ఎంట్రీ పాయింట్స్, మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా పెద్దది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా మ్యాక్సిమం మనం క్యాలిక్యులేట్ చేసుకొని క్రౌడ్ని కూడా మొత్తాన్ని కూడా మనం ఎంతమంది వస్తారు, ఏ ఎంట్రన్స్లో ఎవరిని తీసుకోవాలి, ఏ టైమింగ్లో ఎవరిని తీసుకోవడం ద్వారా మనం క్రౌడ్ కూడా మేనేజ్మెంట్ బెటర్గా చేయొచ్చు, సెగ్రిగేట్ చేయొచ్చు. అలానే టైం సెన్స్ ద్వారా వాళ్ళకి దర్శనం చేయించడం వల్ల వాళ్ళకు కూడా హ్యాజిల్ ఫ్రీ చాలా బెటర్గా దర్శనం చేయించవచ్చు. అడ్మినిస్ట్రేషన్ కూడా కొంతవరకు బర్డన్ తక్కువ ఉంటుంది. వాళ్ళు కూడా సీమ్లెస్గా వాళ్ళ యొక్క డ్యూటీస్ పర్ఫామ్ చేయడానికి అనుకూలంగా ఉంటుందని ఈసారి చాలా పగడ్బందీగా అందరు స్టేక్ హోల్డర్స్తో కూర్చొని పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా అనలైజ్ చేసుకొని, అలానే ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తాన్ని కూడా పరిగణలో తీసుకొని, మనకున్న క్యూ లైన్స్ కానీ మొత్తం సిస్టాన్ని కూడా క్యాలిక్యులేట్ చేసుకొని పర్ఫెక్ట్గా డిజైన్ చేయడం జరిగింది. మన క్యూ లైన్స్ కూడా దాదాపు 68,000 పిలిగ్రిమ్స్ని హోల్డ్ చేసే కెపాసిటీ ఉంటుంది. మన క్యూ లైన్స్ అయితేమి, మన కంపార్ట్మెంట్స్ అయితే. సో మనకి బ్రహ్మాండమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్, దాని ద్వారా బ్రహ్మాండమైన టెక్నాలజీ కూడా మనం అడాప్ట్ చేసుకోవడం జరిగింది. సో వాటి ద్వారా కూడా ఎప్పటికప్పుడే నిరంతరము క్రౌడ్ని మానిటర్ చేసుకుంటూ, అలానే క్రౌడ్ ఎంట్రీ పాయింట్లో కూడా ఎగ్జాక్ట్గా ఏ కేటగిరీ వాళ్ళు ఏ టైంలో రావాల్సిన వాళ్ళు వస్తున్నారా లేదా కూడా మన కమాండ్ కంట్రోల్ ద్వారా చూసుకోవచ్చు. ఎవరన్నా వేరే ఈవినింగ్ స్లాట్ వాళ్ళు మార్నింగ్ వచ్చే కానీ మనకి సిస్టమ్ అలర్ట్ చేస్తాం. మనకున్న బ్యూటీ ఏంటంటే ఎవరు డీవియేట్ చేసి వస్తున్నారో కూడా మనకి పూర్తిగా సిస్టమే క్లారిటీ ఇస్తుంది. కాబట్టి మనకున్న టెక్నాలజీ కూడా ఉపయోగించుకొని ఖచ్చితంగా ఈ సంవత్సరం ఈ హైబ్రిడ్ విధానాలు మొదటి 3 రోజులు మనం ఆన్లైన్ సిస్టమ్ ద్వారా ఇచ్చాం. తర్వాత 2వ తారీఖు నుంచి ఫ్రీ దర్శనం కూడా పెట్టాం. కాబట్టి 2 సిస్టమ్స్ కూడా ఒకే సిస్టంలో 2 కేటగిరీస్ కూడా చాలా బ్రహ్మాండంగా నిర్వహిస్తాం. అందుకు అనుగుణంగా టీంని కూడా పర్ఫెక్ట్గా బిల్డ్ చేశామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. అంటే సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యం అని చెప్పి అంటున్నారు కదా. అంటే 2వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు జరిగే 7 రోజుల పాటు వైకుంఠ కాంప్లెక్స్లోకి అనుమతించేది కావచ్చు, లేకపోతే ఈ 3 రోజుల పాటుకు సంబంధించి ఎలాంటి విఐపీలకు ప్రముఖులకు ఎంత సమయం కేటాయించారు, ఎలా జరుగుతుంది? టైం కేటాయించడం అంటే ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళు వచ్చిన దాన్ని బట్టి టైం ఉంటుంది. మనం ఒక క్యాలిక్యులేట్ చేసుకున్నాం, పాస్ట్ డేటాని తీసుకొని ఒక క్యాలిక్యులేట్ చేసుకున్నాం. ఆ క్యాలిక్యులేట్ చేసిన దాని ప్రకారం కొంత టయాన్ని కేటాయించడం జరిగింది. అయితే మెజారిటీ టైంలో దాదాపు అవుట్ ఆఫ్ 20 అవర్స్లో దాదాపు 16 అవర్స్ మన స్లాటెడ్ దర్శనం ఆన్లైన్ ఇచ్చిన వాళ్ళకే దర్శనం ఉంటుంది. అలానే విఐపి భక్తులకు కూడా ఖచ్చితంగా వాళ్ళకు కూడా పూర్తి స్థాయిలో సమాచారం టికెట్లోనే ఇవ్వడం జరిగింది. ఆ టికెట్లోనే అంత సమాచారం కూడా ఉంటుంది. ఎక్కడ పార్కింగ్ చేసుకోవాలి, ఎక్కడ ఎలైటింగ్ ఉండాలి, ఎక్కడ బోర్డింగ్ చేయాలి, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో
మనం టికెట్లోనే పొందుపరచడం జరిగింది. అక్కడ వాళ్ళకు కూడా ఇబ్బంది లేదు. ఆన్లైన్ సిస్టమ్ ద్వారా వచ్చిన వాళ్ళకు కూడా పూర్తిగా టికెట్లోనే అంత సమాచారం ఇచ్చాం. సో ఒక టికెటే వాళ్ళని గైడ్ చేస్తుందని చెప్పొచ్చు ఈసారి. సో ఎక్కడా కూడా భక్తులందరికీ కూడా వాళ్ళకి ఇచ్చిన టైం ప్రకారం వాళ్ళు వస్తే ఎక్కడా కూడా వాళ్ళకి ఇబ్బంది ఉండదు, అడ్మినిస్ట్రేషన్కి ఏ రకమైన ఇబ్బంది, అలాగే తోటి భక్తులకు కూడా ఏ రకమైన ఇబ్బంది ఉండదని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈ అన్నదానానికి సంబంధించి కావచ్చు 24 గంటలు దాదాపుగా రాత్రి 11-12 గంటల వరకు దర్శనాలు జరుగుతాయి. తర్వాత మళ్ళీ తిరిగి రేపు ఉదయం ప్రారంభమయ్యే రాత్రి 2 గంటల తర్వాత ప్రారంభమవుతాయి. ఈ అన్నదానానికి సంబంధించి ఎలాంటి ఏర్పాటు చేస్తారు? సో అన్నదానానికి సంబంధించి ఒక ప్రత్యేకమైన మెనూ క్రియేట్ చేయడం జరిగింది. అయితే ఫస్ట్ 3 రోజులు ఖచ్చితంగా 24 అవర్స్ కూడా రన్ చేస్తాయి మన కిచెన్, 4 కిచెన్స్ కూడా. అలానే దాదాపు 16 రకాలైన వంటకాలు కూడా ఫెస్టివల్ దానిలో జరుగుతుంది. ఎడిషనల్గా దాదాపు 200 మందిని తీసుకోవడం జరిగింది ఈ మధ్యకాలం. కావాల్సిన వెజల్స్ కానీ అలానే కిచెన్స్ పూర్తిగా ఆడిటింగ్ చేసుకోవడం జరిగింది సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో. అలానే మనకి క్లీనింగ్ కానీ లేకపోతే వెజిటబుల్ కటింగ్ కానీ ప్రొవిజన్స్ కానీ ఎడిషనల్గా ఎంత ప్రొవిజన్స్ తీసుకోవాలి అన్నీ కూడా పూర్తి స్థాయిలో సమకూర్చుకోవడం జరిగింది. ఇప్పుడే పూర్తి స్థాయిలో అన్నీ చూసుకున్నాం, అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. అందరూ కూడా ఫీల్డ్లోనే ఉన్నారు. ఎవరికి ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా పండుగ వాతావరణానికి అనుగుణంగా మెనూ కూడా తయారు చేసాం. అందరికి కూడా సర్వ్ చేయడం ఎలా, లేకపోతే సర్వ్ చేయడానికి కావాల్సిన అదర్ కట్లరీ ఎలా ఉంటుందో అది తెప్పించాము. అలానే ట్రాన్స్పోర్టేషన్ ఎలా ఉండాలి, ఏ టైంకి ఎక్కడ ఏ ఫుడ్ కౌంటర్లో సర్వ్ చేయాలి అది కూడా పూర్తి స్థాయిలో ప్రణాళిక చేసాం. దాని ప్రకారమే ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా అందరికి కూడా సర్వ్ చేయడానికి టీటీడీ యొక్క అన్నదాన వింగు సమాయత్తమైందని చెప్పగలం. అంటే 2వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు సర్వదర్శనం నేరుగా వచ్చే భక్తులకు అవకాశం ఇస్తున్నారు కదా, ఆ రోజుల్లో భక్తుల సంఖ్య అధికంగా ఉండేందుకు అవకాశం ఉంది. ఫుడ్ కౌంటర్లు పెంచడం కానీ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఎలాంటి ఏర్పాట్లు జాగ్రత్తలు? ఖచ్చితంగా మనకి 1 to 30, 31 ఒక ప్లాన్ ఉంది. అలానే 2వ తారీఖు నుంచి 8వ తారీఖు దాకా కూడా ఒక ప్లాన్ ఉంది. ఖచ్చితంగా సర్వదర్శనాల్లో భక్తులు ఖచ్చితంగా మన క్యూ లైన్లో, అవుటర్ క్యూ లైన్లో ఉంటుంది. అక్కడ ఫుడ్ కౌంటర్స్ అన్నీ కూడా పూర్తి స్థాయిలో మనం ఆపరేషన్లో తెచ్చాం. అలానే మనకి తిరుమలలో దాదాపు ఒక 33 కౌంటర్స్ ఉంటాయి. ఆ 33 కౌంటర్స్ కూడా మనం ఆపరేట్ చేస్తాం. అలానే ఎవ్రీ కంపార్ట్మెంట్లో మనకి ఒక ఫెసిలిటీ ఉంటుంది, వాటిని కూడా ఆపరేషన్లో ఇచ్చేస్తాం. సో దానికి కూడా మనం ఖచ్చితంగా ఆపరేషన్ ఇప్పుడు మనం మొన్న సాటర్డే 90,000 మందికి చేసాం. క్లోజింగ్ బ్యాలెన్స్ ఆల్మోస్ట్ ఇంకొక 10,000 మంది, 18,000 మంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరికీ కూడా చేసాం. మనం రెగ్యులర్గా చేసే కార్యక్రమం. అయితే పండుగ వాతావరణంలో స్పెషల్గా ఇంకేమైనా చేసి సర్వ్ చేయడానికి కానీ ఉంది. మనకి సిస్టమ్ ఈజ్ స్ట్రాంగ్. మనకి సిస్టమ్స్తో పాటు మ్యాన్ పవర్ మనం అడిషనల్గా సమకూర్చుకున్నాం. లాజిస్టిక్స్ పర్ఫెక్ట్గా పెట్టుకున్నాం. అలానే స్టాండ్ బై కూడా పెట్టుకున్నాం. అలానే డిప్యుటేషన్లో కొంతమంది పెట్టుకున్నాం. సో మనకి ఎక్కడా కూడా ఏ రకమైన ఇబ్బంది ఉండదు. మనం రెగ్యులర్గా కూడా చాలాసార్లు 90-95,000 మంది దర్శనం చేస్తాం. ఆ టైంలో కూడా ఎక్కడ అన్నదానానికి సంబంధించి ఎక్కడ ఇబ్బంది ఉండదు. ఈ రోజుల్లో కూడా ఏమి ఇబ్బంది ఉండదని మీ ద్వారా తెలియజేస్తాం. సెక్యూరిటీ ఎలాంటి భద్రతకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? 3 ఎంట్రీ పాయింట్లు పెట్టారు కదా, ఆ ప్రాంతాల్లో కావచ్చు, లేకపోతే కింద తిరుపతి నుంచి వచ్చే సమయాల్లో కావచ్చు, కనుమ రహదారుల్లో, ఘాట్ రోడ్లలో. సో ఘాట్ రోడ్లో కానీ లేకపోతే పైన దాదాపు 1,500 మంది సెక్యూరిటీ ఉన్నారు. అలానే విజిలెన్స్ వాళ్ళు కూడా దాదాపు 1,200 పైనే ఉన్నారు. అలానే 349 టీటీడీ అదనంగా మన ఎంప్లాయీస్ని కూడా డిప్యుటేషన్లో తీసుకోవడం జరిగింది. సో మనందరికి కూడా ఫుల్ క్లారిటీ ఉంది. కొండపైన ఇంపార్టెంట్ పాయింట్స్ అయ్యి, సెన్సిటివ్ పాయింట్స్ ఏంటి, కాంగ్రిగేషన్ పాయింట్స్ ఏంటి, టికెట్స్ ఉన్న వాళ్ళు ఎక్కడికి వచ్చి జనరల్గా డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తారు. అలానే భక్తుల కోసం మనం చాలా ప్లేసెస్లో ఇన్ఫర్మేషన్ సెంటర్స్ కూడా పెట్టడం జరిగింది. సో మనం ఎక్కడికక్కడ అన్ని చోట్ల కూడా మనం సైనేజ్ బోర్డులు కూడా పెట్టడం జరిగింది. సో ఎక్కడా కూడా అందరి ఆఫీసర్స్ కూడా గేరప్ అయ్యాం. అందరు ఆఫీసర్ని కలిపి కూడా ఒక పాయింట్లో 3 రకాల ఆఫీసర్స్ ఉంటారు. వాళ్ళని కూడా కలిపి వాళ్ళ కామన్ బ్రీఫింగ్ కూడా ఇవ్వడం జరిగింది. సో అందువల్ల వాళ్ళందరూ ఒక టీమ్గా వర్క్ చేసే విధంగా వాళ్ళ బ్రీఫింగ్ ఇవ్వడం జరిగింది. ఆఫీసర్స్ కూడా బాగా మోటివేట్ చేశాము. వాళ్ళు కూడా అనుభవజ్ఞులు, ఇక్కడ సిచ్యువేషన్ అన్నీ తెలిసిన వాళ్ళు కాబట్టి వాళ్ళందరినీ కూడా ఒక టీం లాగా ఏర్పడి వాళ్ళకి ఇచ్చిన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా సమర్థవంతంగా నిర్వహిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందరూ కూడా ఖచ్చితంగా ఇది చాలా రోజుల నుంచి చేస్తాం. లాస్ట్ దాదాపు 2 నెలల నుంచి మనం చాలా పగడ్బందీగా ఒక ప్లానింగ్ చేసి, ప్లానింగ్ ప్రకారం
ఎఫిషియెంట్ పీపుల్ని కూడా డిప్లాయ్ చేసి ప్రజలకు కూడా అంటే భక్తులకు కూడా రీచ్ అవుట్ అయ్యేటట్టు ప్రచార మాధ్యమాల ద్వారా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ క్రమంలో అన్ని చోట్ల కూడా మన టెక్నాలజీని బాగా వాడుకోవాలి. యాక్చువల్లీ కమాండ్ కంట్రోల్ సిస్టమ్స్ మనకు రెండు ఉన్నాయి. రెండు కూడా బాగా ఎఫిషియెంట్గా వర్క్ చేస్తాయి. ఒకవైపు టెంపుల్ దర్శన్ రిలేటెడ్, వెయిటింగ్ రిలేటెడ్ ఒకటి మనకి ఏఐ కమాండ్ కంట్రోల్ ఉంటే, ఇంకొక వైపు మనకి పూర్తిగా ఓల్డ్ కమాండ్ కంట్రోల్ సిస్టమ్ నుంచి సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మొత్తం కూడా పోలీస్ కానీ విజిలెన్స్ కానీ చూస్తూ ఉంటుంది. ట్రాఫిక్ కూడా మేనేజ్మెంట్కి సంబంధించి కూడా మనం కొత్త ఏఐ కమాండ్ కంట్రోల్ ద్వారా ఎప్పటికప్పుడే మానిటర్ చేసుకుంటాం. ఎన్ని వెహికల్స్ వస్తున్నాయి, ఎక్కడ పార్కింగ్ ఉంది, ఏ పార్కింగ్లో ఎన్ని పడతాయి కూడా మనకు పూర్తి స్థాయిలో అవగాహన ఉంది. కాబట్టి ఖచ్చితంగా మనకి పూర్తి స్థాయిలో ప్లానింగ్ చేసేటప్పుడు అన్నిటిని కూడా 360 degreesలో చూసుకొని ప్లానింగ్ చేసి అది ఖచ్చితంగా పర్ఫెక్ట్గా ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఇంప్లిమెంట్ చేస్తాం. లడ్డు ప్రసాదాలు అదనంగా ఉత్పత్తులు కావచ్చు, లేకపోతే అందుబాటులో ఉంచేది కౌంటర్లకు సంబంధించి ఎలాంటి? మనకి దాదాపు 4,30,000 తయారు చేస్తాం ఎవ్రీడే దాదాపు 4 లక్షలు మన పైనే మనం లడ్డు సేల్ ఉంటుంది. అలానే ఎప్పుడు 4 లక్షలు ఎప్పుడు బఫర్గా ఉంటుంది. ఓవరాల్గా మనకి 8 లక్షల లడ్లు ఎప్పుడు కూడా డిస్పోజల్లో ఉంటుంది. మనకి పోర్టుల్లో పనిచేసే వాళ్ళు చాలా సమర్థవంతంగా పనిచేస్తారు. వాళ్ళు చాలా ఇన్వాల్వ్ అయి పనిచేస్తారు. పోర్టుల్లో మొత్తం వింగ్ కూడా చాలా ఎఫిషియెంట్గా పనిచేస్తుంది. లడ్డూలో కూడా బ్రహ్మాండమైన టేస్ట్ తీసుకొచ్చాం. మీ అందరికీ కూడా తెలుసు, సిఎఫ్టిఆర్ఐ వాళ్ళని ఇన్వాల్వ్ చేసి షార్ట్ టర్మ్ మెజర్స్, లాంగ్ టర్మ్ మెజర్స్ తీసుకొని లడ్డూని ఏ రకంగా ఇంప్రూవ్మెంట్ చేయాలి క్వాలిటీ అని చాలా వర్క్ చేసాం. మేము వర్క్ చేసిన అనుగుణంగా ఫీడ్బ్యాక్ కానీ, భక్తుల నుంచి ఫీడ్బ్యాక్ కానీ, మిగతా వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ కూడా బ్రహ్మాండంగా ఉంది. ఖచ్చితంగా లడ్డూ కూడా బ్రహ్మాండంగా సేల్ పెరిగింది. మీరు చూస్తే కూడా సేల్ బ్రహ్మాండంగా మొన్న సాటర్డే 4,30,000 అమ్మారు. మొన్న 91,000 మంది దర్శనం చేసుకున్నాం. సో ఖచ్చితంగా ఎప్పుడు కూడా డిమాండ్ సప్లై దాన్ని బేస్ చేసి మనం డిమాండ్కి అనుగుణంగా ఎప్పుడు సప్లై తగ్గకుండా డిమాండ్కి అనుగుణంగా సప్లై తయారు చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. అందుకు అనుగుణంగా ప్రొవిజన్స్ కూడా అన్నీ ఉన్నాయి. లాజిస్టిక్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. సేల్ కౌంటర్స్ కూడా అన్నీ కూడా ఆపరేషన్ లెవెల్లో ఉన్నాయి. మళ్ళీ ఖచ్చితంగా అడిషనల్గా ఒక 5 సేల్ కౌంటర్స్ కూడా పెట్టడం జరిగింది. సో లడ్డూలో కానీ ఎక్కడా కూడా ఏ రకమైన ఇబ్బంది లేదు. అంతా కూడా ఒక యూనిట్గా సమర్థవంతంగా పనిచేస్తుంది. గడిచిన 2 నెలలుగా సుదీర్ఘంగా సమావేశాలు నిర్వహించి ప్రణాళికలు రూపొందించి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఎలాంటి ఇబ్బందులు లేకుండా పండుగ వాతావరణంలోనే దర్శనం చేసుకునేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామన్న అభిప్రాయం అదనపు వ్యక్తం చేస్తున్నారు.